అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ గెలుపునకై పరితపించే వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. వారిరువురికి విధేయుడు. పాలకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్. పాలకుర్తి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ఉద్దండు. రాజకీయ ఉద్దండు కాదు, రాజకీయాలను డ్రామాలు చేస్తూ జనాలను మభ్యపెడుతూ మైండ్తోని రాజకీయం చేసే వ్యక్తి దయాకర్ రావు. కేసీఆర్ పాలకుర్తిలో మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు నేను మంత్రి స్థానం కూడా తీసుకుంటలేడు భయ, మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయమంటున్నాను అన్నాడు. అదే డ్రామా అంటున్నా నేను. ఆయనకి ఉన్న రాజకీయ నాలెడ్జ్ అదే, జనాలకు ఆ నాలెడ్జ్ తోనే ఇన్ని సంవత్సరాలు ఆగం చేసిండు. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ప్రస్తుతం పాలకుర్తిలో దయాకర్ రావు అనే వ్యక్తి జీరో. ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా లేదు. పౌరసత్వాన్ని ఆపిరు కానీ వారసత్వాన్ని ఆపలేకపోయింది దయాకర్ రావు. అతని మనవరాలు ఏజ్ అయినటువంటి యశస్విని రెడ్డి రూపంలో ఓటమి చూసి ఆ యశస్విని తీసుకొచ్చింది టైగర్ జాన్సన్. స్టేట్ వైడ్ గా ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అనుకూలంగా ఉన్నారో ప్రజలు, లేకపోతే నెగిటివ్ వచ్చిందా? 100% అనుకూలమే. నెగిటివ్ వచ్చిందని అంటే చాలా మంది అంటున్నారు కదా. పైసలు ఇచ్చుకొని సోషల్ మీడియాలో కొంత టీంలను, కొంత ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకొని అది సోషల్ మీడియాలో చూపించుకుంటూ కాదు, ఊర్లలో వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. మొన్న మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక పోల్ పెట్టింది. పోల్ పెడితే ఎవరి పాలన బాగుంది, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని పెడితే అందులో 60-70% టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది కదా. మిగతా పార్టీలకు సోషల్ మీడియా, పైసలు ఇస్తే సోషల్ మీడియా. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియా. యశస్విన్ రెడ్డి గారు గెలవడానికి కారణం ఏంది? వాళ్ళ సొంత నిధులతోనే వాళ్ళు పని చేపిస్తున్నారు. రాజకీయ నాయకులు అంటేనే సంపాదించుకోవడానికి వస్తారు రాజకీయాల్లోకి. అట్లాంటి సొంత నిధులు పెడుతుందని ఎట్లా అనుకుంటారు మీరు? వాళ్ళే ఉంది పారాచూట్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా గెలిచి అట్లా వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోతారు, ఫారెన్లే ఉన్నారు అంటారు. అసలు అందుబాటులో ఉంటారు రామచంద్ర రెడ్డి గారు కానీ, ఝాన్సీ రెడ్డి గారు కానీ? బిఫోర్ ఎలక్షన్ కూడా వాళ్ళు అన్నారు వాళ్ళదేముంటది, ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోతారు అన్నారు, కానీ గెలిచి ఇక్కడనే ఉంటారు. మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది. దేనికోసం అడుగున్నారు? డెవలప్ చేయలేని. ఏం డెవలప్ చేయలేదు ఆయన? ఇప్పుడు జనగానం చూసుకున్నట్లయితే పాలకుర్తికి వెళ్ళే వరకు ఆ రోడ్ ఎంత బాగుంది. సోపుటప్పు రాజకీయమే చేశాడు. నువ్వు తండాలలో ఇండ్లు కట్టియాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యాలి. నువ్వు అన్న 3 నెలల నుండి నీళ్లు రాలే, 3 నెలలు అయిపోయి నువ్వు మినిస్టర్ రేపు మాకు నువ్వు ఓడిపోయి దిగిపోతున్నావు స్వామి, ఇంకా నీళ్లు రాలే మాకు, ఏం డెవలప్ చేసినవన్నీ ఇప్పటికీ తిరుగుతున్నావు గ్రామాలలో అని చెప్పి ప్రశ్నించిన. దానికి మీరు ఎదుర్కొన్న పరిణామాలు ఉంటాయి. వచ్చాడు రాత్రి పూట పోలీసులు తీసుకెళ్తారు మీద. అయినా 4-5 ఈజీగా చెప్తాను, 4-5 కేసులు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే అధికార పక్షం ఇచ్చే గోల్డ్ మెడల్స్ అవి. మీరు గిరిజన బిడ్డలు అంటే చాలా తక్కువ ఉంటారు మన రాజకీయాల్లో కూడా. మీ ఫ్యామిలీకి ఇబ్బంది కాదా? మా ఫ్యామిలీతో పాటు తండ మొత్తం బాధపడ్డ రోజులు ఉన్నాయి. మీ ఫేవరెట్ ఎవరు? యశస్విన్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు? ఇద్దరు మాకు బాస్. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఇప్పుడు చూడండి భయ్యా, మీరు పాలకుర్తిలో కోడల్ని కూడా కూతురు లెక్క చూసుకొని ఇలా ఇద్దరు ఒక్కటే అని చూపించుకుంటారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ యశస్విన్ రెడ్డి గారు లేకపోతే ఝాన్సీ రెడ్డి గారు మళ్ళీ మీకు పోటీ చేసి మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలే గెలిపిస్తుంది, వాళ్ళు చేసే అభివృద్ధి గెలిపిస్తుంది. దాంట్లో ఎట్లాంటి శశభిషాలు అయితే లేవు. సరే, మీ పాలకుర్తిని పక్కన పెడదాం. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అధికారంలోకి పక్కా వస్తుంది. ఫుల్ నెగిటివ్ అయింది కదా ఇప్పటికే. ఎవరంటున్నారు? యశస్విన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఎవరికి మీరు ఇష్టపడతారు? దేశంలో ఒక ముఖ్యమంత్రిని అన్న అనిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా. నాకు తెలిసిన పర్సన్, ఆ పర్సన్ ఏమన్నా రాజేష్ నాయక్ నెక్స్ట్ జెడ్పీటీసీ కంటెస్ట్ చేస్తే బాగుంటది, కంటెస్ట్ చేస్తాడు అవకాశం వస్తాయి అని చెప్పారు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఝాన్సమ్మ ఎమ్మెల్యే గారు ఏది ఆదేశిస్తే దానికి సిద్ధం, వద్దు అంటే కూర్చుంది. పార్టీ గీత దాటి పక్కకు పోయేది లేదు. పార్టీ ఆదేశాలు ఝాన్సమ్మ ఎమ్మెల్యే శశినాక ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి మీ వాళ్ళు వచ్చే లాభం ఎందుకు? లాభం ఉండడం పక్కన పెడితే నా వల్ల అయితే నష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీ. ఎర్రబెల్లి దయాకర్కు ఏం చెప్పాలనుకుంటారు మీరు? మంచిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్. ఏముంది, 3 సంవత్సరాలే కదా రెస్ట్ తీసుకుంటాడు, తర్వాత మళ్ళీ 26 సంవత్సరాలకు దయాకర్ రావు రాజకీయాలు వచ్చి 40 సంవత్సరాలు ఎట్లయితే చేసిండో, 26 సంవత్సరాలు గెలిచినటువంటి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు 40 సంవత్సరాలు పాలకుర్తి గడ్డ మీద ఉంటారు.